సాధారణ ఎన్నికలు 2024 ఇతర పోలింగ్ సిబ్బంది అనగా ఓపీఓగా విధులు నిర్వర్తించవలసినటువంటి పోలింగ్ సిబ్బందికి చక్కగా ఉపయోగపడుతుంది. సాధారణ ఎన్నికలు 2024 ఇతర పోలింగ్ సిబ్బంది ఓపీఓ విధులు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా మీరు ఇతర పోలింగ్ సిబ్బందిగా నియమించబడ్డారు. నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా మీ విధులను మీరు నిర్వర్తించవలసి ఉంటుంది. ఎన్నికల సంఘం నిబంధన మేరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ సూచనల మేరకు మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలో విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయము మేరకు మీరు ఏ పనులు చేయాలి అని నిర్దేశించడం జరుగుతుంది. జాగ్రత్తలతో బాధ్యతతో ఎటువంటి పక్షపాతం లేకుండా ఖచ్చితంగా విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. అవసరాన్ని బట్టి 3 లేక 4 లేక 5 మంది నియమించబడతారు. మొదటి పోలింగ్ అధికారి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసేటువంటి విధులని చూద్దాం. ఓటరు జాబితా మార్పుడు కాపీ వీరి వద్ద ఉంటుంది. వీరు ఓటర్ తెచ్చిన ఓటర్ స్లిప్పులు మరియు గుర్తింపు కార్డు ఆధారంగా వచ్చిన ఓటరు అసలు ఓటరా కాదని సరిచూడాలి. వచ్చిన ఓటరు అసలు ఓటరు అని నిర్ధారించుకున్న తర్వాత అతని క్రమ సంఖ్య, పేరు బిగ్గరగా చదవాలి. పోలింగ్ ఏజెంట్స్ నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోతే మార్కుడు కాపీలో మార్కు చేయాలి. ఓటరు మగవారు అయితే పేరు ప్రక్కన క్రాస్ చేయాలి. మహిళా ఓటర్ అయితే క్రాస్ చేస్తూ క్రమ సంఖ్యని రౌండప్ చేయాలి. ట్రాన్స్జెండర్ అయితే క్రాస్ చేస్తూ క్రమ సంఖ్య దగ్గర స్టార్ మార్కు ఉంచాలి. ప్రతి 2 గంటల తర్వాత PDMS యాప్ లో సమాచారం నమోదుకి కావలసిన సమాచారం POకి అందించాలి. రెండవ పోలింగ్ అధికారి అదర్ పోలింగ్ ఆఫీసర్ 1. వీరు చెరగని సిరా, ఇండెలబుల్ ఇంక్ మరియు 17A రిజిస్టర్ కు ఇన్ఛార్జ్ గా ఉంటారు. ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా రాస్తారు. 17A రిజిస్టర్ లో ఓటరు యొక్క ఓటరు లిస్టు క్రమ సంఖ్య, తెచ్చిన గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి సంతకము, వేలిముద్ర తీసుకోవాలి. మూడవ పోలింగ్ అధికారి అదర్ పోలింగ్ ఆఫీసర్ 2. వీరు అసెంబ్లీ, పార్లమెంటు ఓటరు స్లిప్స్ కి ఇన్ఛార్జ్ గా ఉంటారు. వీరు అసెంబ్లీ పింక్ రంగు, పార్లమెంట్ కి తెలుపు రంగు ఓటర్ స్లిప్ను రెడీ చేసి ఓటరుకు ఇస్తారు. ఓటర్ స్లిప్ లో 17A రిజిస్టర్ రన్నింగ్ సీరియల్ నంబరు, ఓటరు జాబితా సీరియల్ లో నంబరు రాసి సంతకము చేసి సంబంధిత ఓటరుకు అందించాలి. ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు ఉందా లేదా గమనించాలి. 4వ పోలింగ్ అధికారి అదర్ పోలింగ్ ఆఫీసర్ 3. వీరు పార్లమెంట్ ఓటర్ స్లిప్ కి ఇన్ఛార్జ్. వీరు ఓటరు దగ్గర ఉన్న తెలుపు రంగు స్లిప్ తీసుకొని కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ బటన్ నొక్కడం ద్వారా బ్యాలెట్ యూనిట్ యాక్టివేట్ చేసి ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి పంపిస్తారు. ఓటరు ఓటు వేసినప్పుడు వివిప్యాట్ లో చూడమని చెప్పాలి. ఓటరు ఇచ్చిన పార్లమెంట్ ఓటర్ స్లిప్లను అన్నిటినీ జాగ్రత్తగా భద్రపరిచి PO గారికి ఇవ్వాలి. 5వ పోలింగ్ అధికారి అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్. వీరు ఓటరు దగ్గర ఉన్న పింక్ రంగు స్లిప్ను తీసుకొని కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ బటన్ నొక్కడం ద్వారా బ్యాలెట్ యూనిట్ యాక్టివేట్ చేసి ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి పంపిస్తారు. ఓటరు ఓటు వేసినప్పుడు వివిప్యాట్ లో చూడమని చెప్పాలి.
ఓటరు ఇచ్చిన అసెంబ్లీ ఓటర్ స్లిప్పులను అన్నిటినీ జాగ్రత్తగా భద్రపరిచి పిఓ గారికి ఇవ్వాలి. పై సూచించినటువంటి విధులే కాకుండా ఓపీఓలు నిర్వహించవలసిన మరికొన్ని విధులు. మీరు నియమించబడిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు పోలింగ్ మెటీరియల్ కౌంటర్ నుంచి తీసుకున్నటకు సరిచూసుకున్నటకు ప్రిసైడింగ్ అధికారికి సహకరించాలి. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ల గల బాక్సులు వాహనము నుండి పోలింగ్ స్టేషన్ లకు తీసుకువెళ్ళటానికి సహకరించాలి. అన్ని ఫారాలు మరియు కవర్లపై అడ్రస్లు మరియు ఇతర వివరాలు రాయటంలో పిఓ ఏపీఓలకి సహకరించాలి. ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఏర్పాటు చేయటంలో పిఓ మరియు ఏపీఓ గారికి సహకరించాలి. మాక్ పోల్ సమయంలో ప్రిసైడింగ్ అధికారి లేదా సహాయ ప్రిసైడింగ్ అధికారికి ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్ద సహకరించాలి. మాక్ పోల్ తర్వాత కంట్రోల్ యూనిట్ సీల్ చేయనప్పుడు వివిప్యాట్ స్లిప్పులపై పిఓ స్టాంప్ వేసి నలుపు రంగు కవర్ లో ఉంచి సీలు వేయుటకు సహకరించాలి. ఏఎస్డి లిస్ట్ ఓటర్లు నమూనా ఓటు అంటే టెస్ట్ ఓటు వేయినప్పుడు, టెండర్డ్ బ్యాలెట్ ఓటు వేయినప్పుడు సహకరించాలి. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ వివిప్యాట్ బాక్స్ లో ఉంచి సీల్ చేయనప్పుడు సహకరించాలి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మరలా తిరిగి రిసెప్షన్ సెంటర్ కు వచ్చే వరకు మరియు పోలింగ్ మెటీరియల్ అంతా సెంటర్ లో అప్పగించే వరకు అన్ని పనులలో ఇతర పోలింగ్ సిబ్బంది వారి యొక్క ప్రిసైడింగ్ అధికారి మరియు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సహాయం చేయవలెను, సహకరించవలెను. ఎన్నికల నిర్వహణ ఎంతో బాధ్యతాయుతమైనది. చిన్న పొరపాటు చేసినా, నిర్లక్ష్యం వహించినా అది తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంది.